ఉపాధి కూలీల నోట్లో మట్టి కొడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరి మార్చుకోవాలని అభివృద్ధి అనే పేరుతో గ్రామాల్లో ఉండే ప్రజల పొట్ట కొడుతున్నారు. గ్రామాలను మున్సిపాలిటీ ఏరియాలో విలీనం చేయడం వల్ల వాళ్లకు ఉన్న ఉపాధి హామీని కోల్పోతున్నారు అంటున్న మిషన్ ఫర్ ద చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ వడ్డపల్లి రామకృష్ణతో మా ప్రతినిధి భరత్ ఫేస్ టు ఫేస్. గ్రామాల అభివృద్ధి అంటూ చెప్పి కూడా అటు గ్రామాల్లో ఉండే ప్రజలకు మోసం చేస్తుంది ఈ ప్రభుత్వం అని చెప్పి కూడా అటు చాలామంది రైతులైతే వాళ్ళ బాధ్యత వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి అటు గ్రామాల్లో ఉండే ప్రజలకు ఏదైతే అటు 100 రోజుల పని కానివ్వండి, డైలీ అంటే వాళ్ళు చేసుకునే రోజు పని వారిగా కూడా అటు మున్సిపాలిటీతో కలపడం వల్ల వాళ్ళకు రోజు పనులు అంటే గ్రామాల్లో ఉండే ప్రజలకు మాత్రమే కొన్ని పనులు వర్తిస్తాయి, మున్సిపాలిటీలో ఉండే వాళ్ళకు వర్తించదన్న నేపథ్యంలోనే అంటే వాళ్ళకు ఉండే ఉపాధి హామీ కోల్పోయే అవకాశం ఉందన్నట్టుగా కూడా చాలామంది అటు గ్రామాల్లో ఉండే ప్రజలైతే వాళ్ళందరూ కూడా వాళ్ళ బాధను వ్యక్తం చేస్తున్నారు. సో ఇదే అంశంపైన మాట్లాడడానికి మనతో పాటు వడ్డేపల్లి రామకృష్ణ గారు, ఫౌండరు, అదేవిధంగా చైర్మన్, మిషన్ ఫర్ ద చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ మనతో పాటు ఉన్నారు. వాళ్ళ ద్వారా దీనికి సంబంధించి ఎందుకంటే చాలామంది బాధితులు కూడా సార్ని అయితే అప్రోచ్ అవ్వడం జరిగింది. ఎందుకంటే మాకు అన్యాయం జరుగుతుంది, సో మా గ్రామాలన్నీ కూడా మున్సిపాలిటీ చేయడం వల్ల మేము చాలా నష్టపోతున్నామని చెప్పి కూడా వాళ్ళ బాధను అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశం పైన మనతో పాటు మాట్లాడడానికి సార్ ఉన్నారు. తన ద్వారా మరిన్ని విషయాలు అయితే తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే. సో మనం చూసినట్టయితే చాలా మంది గ్రామాల్లో ఉండే ప్రజలందరూ కూడా మీ వద్దకైతే ఇదే అంశం పైన అయితే వస్తున్నారు. సో మీరు వాళ్ళకి ఎటువంటి న్యాయం చేయబోతున్నారు సార్? ఉపాధి హామీ పథకము అనేది కేవలం గ్రామీణ ప్రాంతాలకే కేంద్ర ప్రభుత్వము ఇంప్లిమెంట్ చేసినటువంటి ఒక మంచి స్కీము. దారిద్రం దిగువన ఉన్నటువంటి కూలీలకి, ముఖ్యంగా అంటే రెక్కాడితే కానీ డొక్కాడని కూలీలకి ఇది కొంత కనీసం ఒక పూటనైనా భోజనానికి కేంద్ర ప్రభుత్వ పథకం ద్వారా వీళ్ళందరికీ ఒక హామీ ఇస్తున్నది ఈ పథకం వల్ల. కానీ ఇప్పుడు చూస్తున్నటువంటి పరిణామాలు చూస్తుంటే కనీసం కొద్దిగా కూడా ధర్మము, న్యాయము అనేది సమాజంలో లేనట్లుగా ఈ ప్రభుత్వము, ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము మున్సిపాలిటీలని, చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామ పంచాయతీలందరినీ అన్నిటిని కూడా మున్సిపాలిటీలలో కలపటం వల్ల ఈ రోజ్గార్ పరిస్థితి, ఎన్ఆర్ఈజీఎస్ ఎప్పుడైనా సరే గ్రామీణ ప్రాంతం వాళ్ళకే ఇంప్లిమెంట్ అవుతుంది, మున్సిపల్ వాళ్ళకి కానీ టౌన్ వాళ్ళకి కానీ ఇంప్లిమెంట్ కాదు. ఈ విధంగా చేయటం వల్ల ఒక్కొక్క గ్రామంలో 200 మంది 300 మంది ఈ యొక్క కార్మికులు ఉన్నారు. అంటే ఇంతకుముందు దీన్ని పనికాహార పథకం అనేది, తర్వాత పనికాహార పథకం నుంచి కేంద్ర ప్రభుత్వం ఒక చట్టం ద్వారా తీసుకొచ్చిన ఉపాధి హామీ పథకం అయింది. ఉపాధి హామీ పథకాన్ని ఇప్పుడు ఏదో కొత్త పేరు మారుస్తున్నారు, కొత్త పేరు వస్తున్నది. అంటే కొత్త పేరు మార్చినంత మాత్రాన ఈ యొక్క స్కీమ్ని ఎత్తేయట్లేదు కదా కేంద్ర ప్రభుత్వం. దానికి కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు గగ్గోలు పెడుతున్నారో అర్థం కావట్లేదు. కాబట్టి ఈ ఉపాధి హామీ పథకాన్ని గ్రామాలన్నింటినీ కూడా 2000 చదరపు కిలోమీటర్ల ఫోర్త్ సిటీ అని మీరు ఏదైతే ప్రతిపాదన చేస్తున్నారో, కనీసంగా ఈ యొక్క పరిధిలో ఉండేటటువంటి గ్రామాల యొక్క ఉపాధి హామీ పథకం మొత్తం కూడా రద్దయిపోతుంది. ఇంతకుముందు నేను ఉదాహరణకు చెప్తాను. నేను డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ అథారిటీ రూరల్ డెవలప్మెంట్ నుంచి ఉదాహరణకు చెప్తున్నాను. నేను కొంగరకలాన్ అనే గ్రామాన్ని నేను దత్తత తీసుకున్నాను. కొంగరకలాన్ అనే గ్రామాన్ని 2012లో నేను దత్తత తీసుకొని అక్కడ ఉన్నటువంటి కమిషనర్ గ్రామీణాభివృద్ధి శాఖ వారి కార్యాలయం నుంచి నేను మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, దీన్నే ఎన్ఆర్ఈజీఎస్ అంటారు, మేము రైతు సేవా కార్యక్రమాలు చేస్తూ కొంగరకలాన్లో ఒక్క గ్రామంలోనే 3000 జాబ్ కార్డులని ప్రభుత్వాన్ని ఒప్పించి వీళ్ళ యొక్క ఆర్థిక స్థితిగతులు బాగా లేవు అని చెప్పి వాళ్ళకి ఉపాధి హామీ పథకాన్ని మేము కల్పించాం. మీరు ఏం చేశారు? కొంగరకలాను గ్రామం అంటే మనకి ఆదిపట్ల దగ్గర కొంగరకలాన్ ఉన్నది కదా, దీన్ని నువ్వు మున్సిపాలిటీ చేశావు. మున్సిపాలిటీ కేవలం ఒక్క గ్రామంలోనే 3000 మంది ఉపాధి కోల్పోయారు. ఇది అన్యాయం. ఇలాంటి గ్రామాలు కొన్ని 100 గ్రామాలు ఉన్నాయి. ఇప్పుడు నువ్వు ఫోర్త్ సిటీ చేస్తున్నావు. మీరు ఏమన్నా చేయండి, కానీ పేదలు కాదండి, వాళ్ళు నిరుపేదలు. పని చేసుకుంటేనే వాళ్ళకి భుక్తి వెళ్తుంది. సంవత్సరం మొత్తం 365 రోజులు పని ఇవ్వరు ఉపాధి హామీ కార్యక్రమంలో. కేవలం 140 రోజులు, 150 రోజులు, 200, ఇప్పుడు 240 రూపాయలు చేశారు వాళ్ళకి ఒక రోజు పని చేస్తే. దాంట్లో సూపర్వైజర్సు, మేటీసు, అదే రకంగా దాని మీద డిఆర్డిఏ డిస్ట్రిక్ట్ రూరల్ డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళు, కమిషనర్ రూరల్ డెవలప్మెంట్ వాళ్ళు వీటన్నిటిని చూస్తారు.
అసలు వాళ్ళు ఏం పాపం చేశారని మీరు వీళ్ళ యొక్క ఉసురు కొట్టుకుంటున్నారు. ఈ ప్రభుత్వము, ఈ కాంగ్రెస్ ప్రభుత్వము వాళ్ళ యొక్క ఉసురు కొట్టుకుంటున్నారు. మీరు అభివృద్ధి అని చూస్తున్నారు, అభివృద్ధి జరగాల్సిందే. కానీ ఈ అభివృద్ధిలో అడ్వర్స్ ఇంపాక్ట్స్ ఉంటాయి. అడ్వర్స్ అంటే ఎవరెవరైతే బాధపడుతున్నారో, ఎవరెవరికైతే ఇది గొడ్డలి పెట్టుగా వాళ్ళ జీవితాలకి, వాళ్ళ యొక్క ఉపాధికి గొడ్డలి పెట్టుగా మారుతుందో వాళ్ళని కూడా నువ్వు గమనించాల్సిన అవసరం ఈ యొక్క ప్రభుత్వానికి ఎంతైనా ఉన్నది. ఉపాధి హామీ పథకాన్ని సంపూర్ణంగా నువ్వు మున్సిపాలిటీ చేసినందువల్ల అవి పోవటం వల్ల వాళ్ళు రోడ్డున పడ్డారు. మరి వాళ్ళకి నువ్వు తక్షణంగా నువ్వు చేసే సహాయం ఏంటి అని మేము అడుగుతున్నాం. మేము ఒకటే ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. 5 సంవత్సరాలకి సరిపోను వాళ్ళు ఎన్ని రోజులైతే పని దినాలు ఉన్నాయో వాటికి మీరు పని దినాలకి డబ్బు కట్టి ఇచ్చి, మీరు 4th సిటీ కాకపోతే 10th సిటీ చేసుకోండి, మాకేం అభ్యంతరం లేదు. గ్రామీణ ప్రాంతంలో ఉన్న నిరుపేదలకి తప్పనిసరిగా న్యాయం చేయాలి. దానికి రాష్ట్ర రైతు హక్కుల సమితి చైర్మన్గా మరియు మిషన్ ఫర్ ద పూర్ చారిటబుల్ ట్రస్ట్గా గత 25 సంవత్సరాలు బట్టి మేము పోరాడుతున్నాం. చాలా గ్రామాలలో మేము ఉపాధి హామీ పథకానికి సంబంధించినటువంటి జాబ్ కార్డ్స్ని కూడా మేము ఇప్పించగలిగాం కమిషనరు గ్రామీణాభివృద్ధి శాఖ నుంచి. కాబట్టి తక్షణం ఏ గ్రామాలైతే మీరు 4th సిటీలో త్రిపురాల లోపల ఏదైతే చేస్తున్నారో ఆ గ్రామాల్లో ఉన్నటువంటి జాబ్ కార్డు, ఉపాధి హామీ కార్మికులు లేదా కష్టజీవులు అందరికీ కూడా 5 సంవత్సరాలకి సరిపోను మీరు ఎక్స్గ్రేషియాగా చెల్లించి మీరు మున్సిపాలిటీలు చేయండి. ప్రభుత్వం అయితే క్లియర్ చెప్తుంది, డెవలప్మెంట్ పర్పస్లోనే ఇది అంతా చేస్తున్నామని అయితే చెప్తుంది కదా. డెవలప్మెంట్ని మేము వ్యతిరేకించట్లేదండి. సహజ సిద్ధమైనటువంటి డెవలప్మెంట్ కావాలి. ఒకేసారి నువ్వు మాయా బజార్లో కానీ ఒక నగరాన్ని సృష్టించినట్టు మనం చూసాం కదా 4th సిటీలో. కార్డ్బోర్డ్స్ తీసుకొచ్చి రంగురంగుల హర్విల్లులాగా కట్టేసి ఇది ఒక మాయా బజారు. అప్పుడేదో మనం మహాభారతంలో మాయా బజార్ ఉందో లేదో కానీ ఒక మాయా బజార్ మాత్రం రేవంత్ రెడ్డి మంచి దార్శనికుడు కాదు, మంచి దర్శకుడు. కాబట్టి ఈ దర్శకత్వంలో ఈ మాయా బజార్ని సృష్టించి 4th సిటీలో ఆల్రెడీ అమ్మేశారండి భూములు. వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ యొక్క వర్గాలకి అన్నీ అమ్మేసి ఇదేదో ఒక డ్రామాలాగా చేశారు. 9 లక్షల కోట్లు 20 లక్షల కోట్లు అని అంటే ఏం చూసి పెడతారండి? తొండలు గుడ్లు పెట్టేటటువంటి ఆ భూముల్ని చూసి వాళ్ళు ఏమన్నా లక్షల కోట్లు పెడతారా? ఇది మొత్తం కూడా భూదోపిడీ. ఈ భూదోపిడీలో నీ 4th సిటీలో బలైపోతున్న వాళ్ళు ఎవరు? మహాత్మా గాంధీ రోజ్గార్ అనమాట. అంటే ఇక్కడ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఉన్నటువంటి కర్షకులు, అతి చిన్న అసలు ఒక్క సెంటు కూడా భూమి లేని వాళ్ళు, పని చేసుకుంటేనే జీవనాధారంగా ఉండే వాళ్ళకి ఒక కేంద్ర ప్రభుత్వం ఒక ఆసరా పథకం లాగా ఇస్తుంది, మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం అని. ఆ హామీ పథకాన్ని నువ్వు నిలువుగా నువ్వు ముంచేస్తే వాళ్ళు మొత్తం ఏం కావాలి, వాళ్ళ బ్రతుకులు ఏం కావాలి, వాళ్ళ కుటుంబాలు ఏం కావాలి, వీళ్ళు మొత్తం కూడా మట్టి పని చేస్తారండి. గ్రామాల్లో బంచిరాయి భూములు కానీ, పోరంబోకు కానీ, ఖారజ్ ఖాతా కానీ, లావణి పట్టాల్లో కానీ ఈ మధ్య కాలంలోనే ఎవరైనా తోటలు వేసుకుంటే ఆ యొక్క చెట్లకు కావాల్సినటువంటి గుంటలు కూడా తీయటానికి గ్రామీణాభివృద్ధి శాఖ వాళ్ళకి ఉపాధి హామీ పథకం కింద ఇచ్చింది. అంటే నువ్వు ఇటు ఈ ఉపాధి హామీ పథకానికి సంబంధించినటువంటి ఈ యొక్క కడు నిరుపేదలైనటువంటి వాళ్ళ పొట్టగొడుతున్నావు. అదే రకంగా ఉపాధి హామీ పథకము ద్వారా చిన్న రైతులకి ఆ యొక్క వ్యవసాయ పనులు చేయటానికి, ఒక తోటలు వేసుకోవటానికి, ఆ భూమిని చదును చేయటానికి, ఆ రాళ్ళు రప్పలు ఏరేయటానికి, తర్వాత చెక్ డ్యామ్స్ కట్టడానికి, నీటి నిల్వ చేయటానికి, ఇవన్నీ కూడా ఇది ఉపాధి హామీ పథకం పనులే ఇవన్నీ కూడా. వీటన్నిటిని నువ్వు తీసేయటం వల్ల నీకు వచ్చేది ఏంటి? ఆ ఉసురు వాళ్ళ యొక్క పాపం తగులుతుంది తప్పితే ఇంకొకటి ఏం లేదు. రేవంత్ రెడ్డి, నువ్వు తక్షణం వీళ్ళకి ఒక 5 సంవత్సరాలకి తగ్గకుండా ఉపాధి హామీ పథకంలో ఉన్నటువంటి జాబ్ కార్డులుగా పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలి. అది ఎక్స్గ్రేషియా అనుకుంటావో ఏదనుకుంటావో దాన్ని మాత్రం తక్షణం అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ప్రతిపక్షాలు కూడా అటు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా కంప్లీట్గా ల్యాండ్ మాఫియా చేస్తుంది. ఈ నేపథ్యంలోనే అటు ఏదైతే గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాలన్నీ కూడా మున్సిపాలిటీలో కలిపితే ఆ అవుటర్లో ఉండే ప్రభుత్వ భూమికి రేట్ వస్తుంది, దాని గురించే ఇది అంతా చేస్తున్నారని చెప్పి అంటున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ఒకసారి పెద్ద కుట్ర చేసిండండి. ఏం చేసిండే? ఎస్సీజెడ్లు. ఈ ఎస్సీజెడ్లు ఏందండి అంటే ప్రభుత్వ భూములన్నింటినీ కూడా, ప్రభుత్వంలో భూములు అంటే ఏమేమి ఉంటాయి? లావణి పట్టాలు, బంచరాయలు, పోరంబోకులు, ఖారజ్ ఖాతాలు, వక్ఫ్ భూములు, దేవాలయ భూములు, కాంతిశీకుల భూములు, ఇట్లాంటివి ఒక 11 వెరైటీస్ ఉంటాయి.
అంటే సీలింగ్ భూములు, అర్బన్ ల్యాండ్ సీలింగ్ భూములు, వీళ్ళకి ఒక్క వెధవకు కూడా, నేను వెధవ అనే అంటున్నా, ఈ యొక్క రాష్ట్ర సంపదని పెంపొందించడానికి ఒక్కడికి కూడా తెలివిలేదు. ఉన్నదాన్ని దోచుకోవటము, ఉన్న వనరుల్ని అంటే భవిష్యత్ తరాలకి ఇప్పుడు రేపు ఏదన్నా కావాలి అంటే భవిష్యత్ తరాలకు ఉన్నదండి. ఏదన్నా ఎక్కడన్నా శ్మశాన వాటి కట్టాలంటే ఏడన్నా ఉన్నదా? భూమి ఉన్నదా? భవిష్యత్ తరాలకి లేకుండా ఉన్నది మొత్తం కూడా కరగదీసి, అసలు తెలంగాణలో ఉన్నటువంటి భూములు వజ్రాల బౌల్ అనమాట. అది ఒక గిన్నెలో వజ్రాలు పొదిగినటువంటి ఒక బౌల్ అనమాట. అది ఆ బౌల్ని నువ్వు ఒకటొకటి చంద్రబాబు నాయుడు కొంత లూటీ చేసుకొని పోయిండు, వైఎస్ రాజశేఖర రెడ్డి ఎస్సీజెడ్లని అవని ఇవని మాయా మాటలు చెప్పి ఆయన చేసుకొని పోయిండు. ఇంకా ఈయనైతే లక్షలాది ఎకరాలు, ఎవరు మన బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే లక్షలాది ఎకరాలు భూదోపిడీ చేసింది ధరణి అని పెట్టి. దీనివల్ల ఎవరికి ఉపయోగం అవుతున్నది? సరే, లక్షల ఎకరాలు లక్షల కోట్లు సంపాదించుకున్నటువంటి కేసీఆర్ కూడా కుటుంబంతో సరిగ్గా సుఖ సంతోషాలతో ఉంటుండా? వీళ్ళు దానివల్ల ఉపయోగం ఏంటని అడుగుతున్నా నేను. ప్రజానాయకుడు అనంటే ప్రజల యొక్క అడ్వర్స్ ఇంపాక్ట్స్ని, నువ్వు ఒక పథకం మొదలుపెట్టినావంటే, ఒక పథకాన్ని నువ్వు ఇంప్లిమెంట్ చేస్తున్నావంటే దాని మీద ఒక రీసెర్చ్ చేయాలి. ఆ రీసెర్చ్ చేసి ఎక్స్పర్ట్ కమిటీని వేయాలి. ఎక్స్పర్ట్ కమిటీని వేసి రీసెర్చ్ చేసి దానికి సాధక బాధకాలు ఏంటి, మనం ఈ యొక్క చేయటం వల్ల ఏ ప్రజలు ఇబ్బంది పడతారు, ఏ రకంగా వాళ్ళకి మేలు చేయాల్సినటువంటి అవకాశం ఉన్నది, అది అంటే రాజకీయ నాయకుడి యొక్క ప్రధాన కర్తవ్యం. అదే కాకుండా వీళ్ళు కేవలం ఏం లేదు, ఎక్కడ భూమి ఉన్నది దాన్ని మటాష్ చేయటమే, ఇంక అంతే, ఏం లేదు. అలావుద్దీన్ అద్భుత దీవులో ఇట్లా గీయంగానే ఒక జీవో వచ్చేస్తుంది. 50,000 జీవులు ఇప్పటి వరకు అతి గతి లేదు. ఎన్ని వందల వేల ఎకరాలు లక్షల ఎకరాలు దోపిడీ అయిందో మనకు అందరికీ తెలుసు. కానీ ఇక్కడ ఉన్నటువంటి వర్గాలు కూడా బలహీన వర్గాలు ఎక్కువగా ఉండటం వల్ల వాటికి వాయిస్ లేకుండా పోయింది. వాయిస్ లేకుండా ఎవరు చేస్తున్నారు? ఈ ఉన్నత వర్గాల వాళ్ళే చేస్తున్నారు. వీడు బలంగా ఆరోగ్యంగా ఉంటే వీడు మన మీదకి తిరగబడతాడు, మరియు వీడు బాగా చదువుకుంటే ఈ రాజ్యాంగాన్ని చదువుకొని నా మీద వ్యతిరేకతకి వస్తాడు. తర్వాత వీడికి కానీ ప్రజా పదవులలో కానీ ఉంటే వీడు నాకు ఏకుమేక అవుతాడు అనే ఒక కుట్రతోటి మాత్రమే ఈ యొక్క బలహీన వర్గాల వాళ్ళందరినీ కూడా అణగదొక్కాలనే ప్రయత్నం చేస్తున్నది. ఇప్పుడు చేసేటటువంటి ఇది మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కూడా అసలు కడు పేదలండి వాళ్ళకి అది పని చేసుకుంటేనే వెళ్తుంది. నాకు తెలుసు వాళ్ళ యొక్క సాధక బాధకాలు తెలుసు. నేను ఒక ట్రస్ట్ చైర్మన్గా, మిషన్ ఫర్ ద పూర్ చారిటబుల్ ట్రస్ట్గా గ్రామీణ ప్రాంతాల్లో తిరిగిన వాడిని. నేను గత 25 సంవత్సరాల నుంచి సేవా కార్యక్రమాలు అందిస్తున్నవాడిని. కానీ మీరు వాళ్ళకి ఎక్స్పెక్ట్ చేసి కంపల్సరీ 5 సంవత్సరాలకి సరిపోయేటటువంటి జాబ్ కార్డులకి వాళ్ళు ఇప్పటిగా ఎంత పని చేసుకున్నారో అంత అమౌంట్ మీరు ఆ కుటుంబాలకి ఆసరాగా ఇస్తే మంచిది. లేకపోతే మాత్రం ఈ జాబ్ కార్డులు కోల్పోయినటువంటి ఈ 2000 స్క్వేర్ కిలోమీటర్స్లో ఉన్నటువంటి గ్రామాలలో ఉన్నటువంటి ఉపాధి హామీ కార్మికులందరినీ కూడా ఏకం చేసి ఈ ప్రభుత్వం మీద తిరుగుబాటు మాత్రం తప్పదని స్పష్టంగా చెప్తున్నా. చూసారు కదా, అటు గ్రామస్తులకైతే అంటే గ్రామాల్లో ఉండే ప్రజలందరికీ కూడా అన్యాయం జరుగుతుంది. ఇదంతా కూడా డెవలప్మెంట్ అనే పేరుతోనే ఇదంతా చేస్తున్నారు. కానీ అక్కడ డెవలప్మెంట్ అనేది కదా, వాళ్ళ ఉపాధిని కోల్పోతున్నారని చెప్పి కూడా అటు వడ్డేపల్లి రామకృష్ణ అయితే క్లియర్గా వివరించడం జరిగింది. కెమెరామెన్ మురళితో భరత్, స్టూడియో 18 న్యూస్, హైదరాబాద్.